హలో అందరికీ ఈరోజు గుత్తి కాకరకాయ ఎలా చేసుకుందామో చూద్దాము. చాలా బాగుంటుందండి, అస్సలు చేదు ఉండదు. ముందుగా కాకరకాయలను మనం ఇలా కట్ చేసుకొని దాంట్లో ఉన్న గుజ్జును మొత్తం తీసేయాలి. సాల్ట్ వాటర్లో కొద్దిసేపు నానబెడితే దాంట్లో చేదు పోతుంది. ఇంకొంచెం ఉన్న చేదు పోవాలి అని అంటే ఇలా వాటర్ని మరగపెట్టుకొని అందులో కొంచెం పసుపు, చింతపండు, ఉప్పు వేసి వాటిని కాసేపు ఉడకనివ్వాలి. ఈలోపు మనము కొంచెం గార్లిక్ కూడా తీసి, వెల్లుల్లిపాయ కూడా తీసి ఒలిచి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనము ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, నువ్వులు, ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వాడుకోవచ్చు కారంకి బదులుగా. నా దగ్గర ఎండుమిర్చి లేదు కాబట్టి నేను కారం వాడాను డైరెక్ట్గా. వీటిని దూరగా వేపుకోవాలి. ఇవి దూరగా వేగినాక అదే ప్యాన్లోకి మనము కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ వేసుకోవాలి. మన గ్రేవీ కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది అందులోకి కూర్చుకోవడానికి. ఆనియన్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ పొడి చేసుకున్న తర్వాతకి అందులోకి మనం వెల్లుల్లి అలాగే ఆనియన్ కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్, కారం కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అది మొత్తం మంచిగా మిక్స్ అయిపోయి ఇలా తయారవుతుంది. దీనిని మనము ఇందాక ఉడకపెట్టుకున్న కాకరకాయల్లోకి ఒక్కో దాంట్లోకి కూర్చాలి. ఇది కూర్చినాక ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి ఈ కాకరకాయలన్నీ వేసుకొని మంచిగా వేగేలాగా వేపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. వేడివేడి అన్నంలోకి నెయ్యి యాడ్ చేసుకొని ఈ కాకరకాయ కారం యాడ్ చేసుకొని తింటే చప్పబడ్డ నోరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నాలుక మనకి అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మా పాపకు కాకరకాయ తినని మా పాప కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినింది. తనకు నేను చెప్పే వరకు కూడా అది కాకరకాయ అని తెలియదు. తను ఏదో పచ్చడి ఏమో ఏదైనా నెయ్యి వేసి పెడుతుంది పచ్చడి ఏమో అనుకుంది. నేను కాకరకాయ అని చెప్పేదాకా కూడా తనకు అర్థం కాలేదు. అంత బాగుంది. మళ్ళీ కూడా అడిగింది, ఇంకొంచెం అన్నం కూడా వేసుకొని తినింది. అంత టేస్టీగా ఉంది. కంపల్సరీ తయారు చేయండి, చేసుకొని తినండి. చాలా అంటే చాలా ఈజీ, చాలా టేస్టీ. మనకి